హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఏపీ హైకోర్టు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూద్దాము. ప్రీవియస్ పేపర్స్ చూస్తే కనుక మనకు తెలుస్తుంది ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఇస్తున్నారు, ఏ లెవెల్లో బిట్స్ అనేటివి అడుగుతున్నారు, మీడియమా, హై ఇస్తున్నారా, ఈజీ ఇస్తున్నారా అని. సో ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి, చూద్దామండి. ఇదైతే మనకు ఏ పోస్ట్ కంటే కాపీయస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ఉంది కదా, సో అది 26 డిసెంబర్ 2022లో జరిగినటువంటిది. ఓకే, చూద్దామండి. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ మీకు ఇక్కడ ఫ్రీగానే పెట్టడం అనేది జరుగుతుంది. హైకోర్టు సంబంధించి మన యాప్లో కోర్స్ అనేది ఉందండి. 499 రూపీస్కి మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, కొన్ని పేపర్స్కి మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, సో వాటికి సంబంధించి కూడా పెట్టున్నాము. 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్తో ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు మొత్తం సిలబస్ ఇచ్చున్నామండి. ఓకే, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మరియు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అన్నీ మీకు ఈ 3 వీడియోస్, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ 3 కలిపి మీకు 499 రూపీస్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చూసినట్టయితే బాగా చెప్తారండి సార్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ సార్. ఓకే, బాగా చెప్తారు. ఒకసారి చూడండి. ఎక్కువ సార్ చెప్పిన వాటి నుంచి డిఎస్సి కూడా సార్ చెప్పిన కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వచ్చాయన్నమాట డిఎస్సి కూడా మనకి. సో హైకోర్టు కూడా సార్దే ఫాలో అవుదాము. సో ఇక్కడ మీకు 2025కి సంబంధించి మొత్తం పెట్టున్నాం అనమాట. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 2024 కూడా పెట్టున్నాం. ఒకవేళ 1 year చదవమంటారు కదా, సో అందుకు. సో మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నారంటే అక్కడ మీకు కోర్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. స్టోర్ ఆప్షన్లో పర్చేజ్ చేసుకోండి, డైలీ వీడియోస్ వినండి. ప్లస్ మోడల్ పేపర్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. సో అవి మీరు యూట్యూబ్లో ఫ్రీగానే పెడతాము. ఆలో కన్నా మీరు పర్చేజ్ చేసుకొని డైలీ వింటూ ఉంటే కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎడ్జిటీకి సంబంధించి 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. ప్లస్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. టెట్కైనా డిఎస్సికైనా ఎక్కువ వీటి నుంచి వచ్చాయండి. కంపల్సరీ నెక్స్ట్ ఎవరైనా టెట్ రాయాలనుకుంటే, లేదంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా టెట్ రాసే వాళ్ళు కనుక ఉంటే కనుక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి. లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఇది మీకు సంబంధించి. అదే మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే కనుక 499 రూపీస్తోనే ఉంది. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి టెస్ట్ సిరీస్ కూడా. సో ఇవి ప్రాక్టీస్ చేసుకోండి ప్యారలల్గా. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసినట్టయితే దీని నుంచి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది బిట్స్ అనేటివి. వీడియోస్, పీడిఎఫ్స్ 2 ఉన్నాయి. దీని నుంచి టెట్లో అయితే కన్నా 25, 27 బిట్స్ అంతా మనకు దీని నుంచే ఇచ్చారు. డిఎస్సి కూడా అన్నీ మనకు దీని నుంచే వచ్చాయి. కంపల్సరీ ఈ బుక్ అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉందిలే, నోటిఫికేషన్ రాలేదని అనుకోవద్దు. ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారు. ఈ డిఎస్సితో మనకు అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం, క్వశ్చన్స్ చూద్దాము. క్రింది వాణిలో భారతీయ మతపరమైన ఆచారాల ప్రక్షాళనకు అంకితమైన నిరంకారీలు అనే ఉద్యమాన్ని భారతదేశంలో ఎవరు స్థాపించారు? ఈ పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను షేర్ చేస్తాం. కింద లింక్ ఇచ్చున్నాం డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. ఓకేనా, ఈ పీడిఎఫ్ ఫ్రీగానే మీకు అక్కడ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాం అక్కడ వాట్సాప్ గ్రూప్స్లో, డౌన్లోడ్ చేసుకోండి. భారతీయ మతపరమైన ఆచారాల ప్రక్షాళనకు అంకితమైన నిరంకారీలు అనే ఉద్యమాన్ని భారతదేశంలో ఎవరు స్థాపించారు? ఓకేనా, ఆల్రెడీ మనకు చూసినట్టయితే ప్రీవియస్ పేపర్స్ ఇలానే ఉన్నాయండి, రెస్పాన్స్ షీట్ లెక్కన ఇచ్చేశారు. బాబా దయాల్ దాస్. ఓకే, ఈ చూసిన ఆప్షన్ అంటే రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకున్నది. మామూలుగా క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చేసింటారు గ్రీన్ కలర్లో. ఇది బాబా దయాల్ దాస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19లో 37.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇది 2021-22లో లక్షలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఆప్షన్స్ 44.29. ఓకే, 44.29 లక్షలకు పెరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1687లో ఆ సమయంలో గుంటూరు ఒక భాగంగా ఉన్న గోల్కొండ సుల్తానేట్ కుతుబ్ షాహీని చక్రవర్తి జయించినప్పుడు గుంటూరు మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. అంటే ఏ చక్రవర్తి జయిస్తూ ఉన్నప్పుడు అదంతా అయిందండి 1687లో. ఓకే, ఆ సమయంలో మనకు గుంటూరు ఒక భాగంగా ఉన్నటువంటి గోల్కొండ సుల్తానేట్ కుతుబ్ షాహీని. ఓకే, ఈ కింద ఏ చక్రవర్తి, అక్బరా, ఔరంగజేబా, హుమయూనా, బాబరా జయించినప్పుడు గుంటూరు మొఘల్ సామ్రాజ్యంలోకి భాగం అయిపోయిందంట? ఆప్షన్ 3 అండి, ఔరంగజేబ్. నవంబర్ 2021లో నీతి ఆయోగ్ పేదరిక సూచీ ప్రకారం దారిద్ర్య రేఖ దిగువ నివసిస్తున్న భారతీయుల సంఖ్య 0.71%గా
అంటే దేశంలో అత్యల్ప శాతం అనమాట అది. ఓకేనా, ఏ రాష్ట్రంలో ఉండిందంట అంటే దీన్ని బట్టి ఏంటంటే దేశంలో అత్యల్ప శాతంగా ఏది ఉండింది కింద వాటిలో ఏ రాష్ట్రమో అని మీనింగ్. ఓకేనా, నీతి ఆయోగ్ పేదరిక సూచీ ప్రకారం 2021లో మనకి ఇది అంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఇది కరెంట్ అఫైర్ కిందికి అడిగారనమాట. ఓకేనా, కేరళ అండి, కేరళలో పేదరిక సూచీ ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్న భారతీయుల సంఖ్య దీంట్లో చాలా తక్కువ ఉందన్నమాట. అందరూ ఎక్కువగా ఎడ్యుకేటెడే ఉంటారండి కేరళలో. మనకు ఈ కంప్యూటర్ సంబంధించి అయితేనేమి కంప్యూటర్ లిటరేచర్ ఎక్కువ ఉంటుంది. సామూహిక విధ్వంస ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల సవరణ బిల్లు 2022ను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఇది కూడా 2022 గురించి అడిగారు. సో కరెంట్ అఫైర్ అండి. సామూహిక విధ్వంస ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల ఓకేనా సవరణ బిల్లు 2022ను లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఏప్రిల్ 6, 2022లో ఆమోదించింది. జూన్ 2001 నాటికి భారతదేశంలో వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? జూన్ 2021 నాటికి, ఇది కూడా కరెంట్ అఫైరే, భారతదేశంలో వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 గుజరాత్. ప్రీవియస్ చూసుకోండి, ఎందుకంటే డిఎస్సి కూడా చాలా వరకు ప్రీవియస్వి కొన్ని టచ్ అయ్యాయి. మెథడ్స్ అయితేనేమి, సైకాలజీ ఇలాంటివన్నీ కొన్ని టెట్ కన్నా డిఎస్సి కన్నా ప్రీవియస్వి చాలా వరకు. జీకే కరెంట్ అఫైర్ అయితే మరీ అండి, జీకే అయితే కన్నా ప్రీవియస్ బిట్స్ చాలా వరకు తగిలాయి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్రీవియస్ బిట్స్ అనేవి మొత్తం నేర్చుకోండి ఆన్సర్స్, ఎందుకంటే మన అదృష్టం బాగుంటే కానీ ఒకటని తగలొచ్చు, ఏం కాదు. జూన్ 2021 నాటికి భారతదేశంలో వేరుశనగ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్ అండి. క్రింది వానిలో ఏ గుహలు భారతీయ రాక్ కట్ శిల్పకళకు ఏకశిలా ఉదాహరణగా గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నెలకొని ఉన్నాయి? క్రింది వాటిలో ఏ గుహలు భారతీయ రాక్ కట్ శిల్పకళకు ఏకశిలా ఉదాహరణగా గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నెలకొని ఉన్నాయి? ఆప్షన్ 2 ఉండవల్లి. ఓకేనా, ఆప్షన్ 2 ఉండవల్లి. నిరోగి హర్యానా ప్రాజెక్ట్ నవంబర్ 2002లో నవంబర్ 2002లో డాష్ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న లబ్ధిదారుల కుటుంబాలకు సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు అవసరమైన వైద్య చికిత్సను అందించడానికి ప్రారంభించబడింది. పథకాల కింద చూసుకోవచ్చు ఇవి ప్రాజెక్ట్స్. ఓకే, 2022 అన్నారు కాబట్టి సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ బిట్. 1.8 lakhs అండి, ఇంతకన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉంటే ఉన్న లబ్ధిదారుల కుటుంబాలకు సమగ్ర ఉచిత ఆరోగ్య పరీక్షలు అనేటివి లేదంటే అవసరమైన వైద్య చికిత్స అనేది అందించడానికి ప్రారంభించబడిందంటే ఇది నిరోగి హర్యానా ప్రాజెక్ట్ నవంబర్ 2022లో. సీఎం వైఎస్ జగన్ అప్పట్లో కాబట్టి మనకు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. ఓకే, ఆధ్వర్యంలోని ఆ ఏపీ ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను గవర్నెన్స్ రిపోర్ట్ కార్డులో డాష్ ద్వారా 1వ ర్యాంకు పొందింది. దేని ద్వారా పొందింది? ఓకే, స్కోచ్. ఇది కూడా కరెంట్ అఫైర్ టాపిక్ చూసుకోండి. మన కరెంట్ అఫైర్ అంటేనే ఆ టాపిక్ ఏ టాపిక్ నుంచి అడిగారో చూసుకోండి. రిపోర్ట్స్ అడిగారు కదా, గవర్నెన్స్ రిపోర్ట్స్ కార్డు గురించి అడిగారు, అంటే అప్పుడు రీసెంట్ సంబంధించి. సో ఇప్పుడు రీసెంట్ సంబంధించి ఇలాంటి ర్యాంకింగ్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 19వ శతాబ్దం చివరిలో నిర్మించబడిన మరియు మిలిటరీ హౌస్ మరియు బ్యారక్గా ఉపయోగించబడిన ఆంధ్రప్రదేశ్లోని క్రింది కోటలలో ఏది ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక ఆసుపత్రిగా ఉంది? 19వ శతాబ్దపు చివరిలో నిర్మించబడిందంటే ఇది మిలిటరీ హౌస్ అండ్ బ్యారక్గా ఉపయోగించబడింది. ఆంధ్రప్రదేశ్లోని కింద కోటలలో ఏది ఇప్పుడైతే మనకు కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక ఆసుపత్రిగా దీన్ని తయారు చేయడం జరిగింది అంటే త్రిముల్గేరి కోట్. ఆప్షన్ 3 త్రిముల్గేరి కోట్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో, కడపలోని బద్వేల్లోని నల్లమల్ల వాలులో క్రింది నేలల్లో ఏది కనిపిస్తుంది? ఇది సాధారణంగా పాదాల కొండ దగ్గర కోసిన కొండ వాలులలో కనిపిస్తుంది. కింద ఏదో కనుక్కోవాలి. 2 ఇచ్చారు మనకి హింట్స్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో, కడప జిల్లా బద్వేల్లో, నల్లమల్ల వాలులో ఈ క్రింది నేలల్లో ఏది కనిపిస్తుందని ఇచ్చారండి.
ఈ సాధారణంగా ఎలా ఉంటాయంటే పాదాల కొండలు ఉన్నాయి కదా, కొండల యొక్క పాదాల దగ్గర కోసినటువంటి కొండవాళ్ళుగా కనిపిస్తుందంట. ఇక్కడ మనం చూసినట్టయితే స్కెలిటల్ సాయిల్ అండి, స్కెలిటల్ సాయిల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెస్పాన్స్ షీట్ కాబట్టి సో చూసుకొని 1 or 2 రాంగ్ అయినా ఉండుండొచ్చు. ప్రధానమంత్రి వయా వందన యోజన అనేది ఏ రకమైన పథకం? పథకాల గురించి ఇచ్చారండి. సెంట్రల్ పథకం ఇది. ప్రధానమంత్రి వయా వందన యోజన అనేది ఏ రకమైన పథకం? పెన్షన్ పథకం. ఓకే, పథకం గురించి చూసుకోవాలి. ఎక్కువగా కరెంట్ అఫైర్ నుంచి వచ్చాయి, అది చూసుకోవాలి. ఇక్కడ భౌగోళిక స్వరూపాలు అన్నట్టుగా నేలలు మన ఏపీకి సంబంధించి ఇచ్చారు, ప్రకాశం జిల్లా అంటే. ఓకే, ఇది చూసుకోవాలి ఇలాగా మనకి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో January 1, 2015 నుంచి January 5, 2019 వరకు మొత్తం 3474.57 హెక్టార్ల అటవీ భూమిని డాష్ కింద అటవీయేతర ప్రయోజన కోసం మళ్లించారు. ఏ చట్టం కిందకి ఇట్లా చేశారు అనేది ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి, అటవీ సంరక్షణ చట్టం 1980, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో 19వ శతాబ్దం మధ్యలో గోదావరి నదిపై మొదట భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అయినటువంటి ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ ఎవరు? ఇది మనకు మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. ఓకే, మనకు 3rd, 4th, 5th ఉంది కదా, టెక్స్ట్ బుక్లో ఉండేది ఇది మనకి. సర్ ఆర్థర్ జోసెఫ్ కాటన్ అండి. ఓకే, గోదావరి నది పైన మొదటి భారీ నీటితర ప్రాజెక్ట్ కట్టించింది ఈయనే. అందుకే దానికి మనకు చూసినట్టయితే ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో కూడా రిపీట్ అవుతుంది. సర్ ఆర్థర్ జోసెఫ్ కాటన్. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్లో నుంచి రిపీట్ అయితే ఏం ఇబ్బంది లేదండి. కరెంట్ అఫైర్ చూసుకోవాలి. 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు 1975-76 కాలంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు? 1971 ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటిది. 71-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారంట. ఆ 75-76 కాలంలో అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రధాన సెక్రటరీ కార్యదర్శిగా ఉన్నారు. ఎవరు? ఆప్షన్ 2 పివి నరసింహారావు. కాకినాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ యానం రోడ్డు గల కోరింగ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని డాష్ జిల్లాలో చిన్న గ్రామమైన కోరింగ పేరు మీదుగా ఈ పేరు పెట్టబడింది. అకార్డింగ్ టు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ తూర్పుగోదావరి. ఓకేనా, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనకు అడిగితే ఇప్పుడు కొత్త జిల్లాలే అడుగుతారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం తూర్పుగోదావరి కాదు పెట్టాల్సింది. ఇప్పుడైతే మనకు కాకినాడ పెట్టాలి. కాకినాడ అనే ఆప్షన్లో ఇస్తారండి. ఓకేనా, న్యూ డిస్ట్రిక్ట్ అయితే మనకు కాకినాడ. ఇది మనకు చూసుకున్నట్టయితే కోరింగ అభయారణ్యం అనేది మనకు భారతదేశంలోనే 3rd అని చెప్పచ్చు. ఏది మడ అడవులు సంబంధించి. ఓకే, మడ అడవుల్లో మనకు కలిగి ఉన్నటువంటిది భారతదేశంలో 3rd ప్లేస్లో ఉందండి. ఇంపార్టెంట్, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఇది కూడా మనకి ఓకే టెక్స్ట్ బుక్స్లోనే ఉంది. ఆల్మోస్ట్ మీకు 3rd to 10th టెక్స్ట్ బుక్స్ చదివినా కూడా ఆల్మోస్ట్ ఎంతో కొంత కవర్ అవుతుందండి. జీకే హిస్టరీ, జనరల్ హిస్టరీ, జనరల్ పాలిటీ కానీ ఇలా జనరల్ సైన్స్, బయాలజీ టాపిక్స్ అన్నీ మనకు జనరల్ సైన్స్ కింద కవర్ అవుతాయి. సో ఈ విధంగా 3rd to 10th ఉంది కదా, 3rd to 10th టెక్స్ట్ బుక్స్ చదివినా కూడా మీకు కవర్ అవుతుంది. ఎలాగో డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి అదే మీరు చూసుకోవచ్చు. ఇంకోసారి మీకు ఆల్రెడీ ఈ కోర్సులో లెసన్ వైజ్ చెప్పున్నాం కదా, పీడిఎఫ్స్ కూడా ఇచ్చున్నాము, హ్యాండ్ రిటన్ ఉంది. సో అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతుందండి. కరెంట్ అఫైర్ త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్ కూడా మీకు అందిస్తాం. నెక్స్ట్, 23 డిసెంబర్ 1912 చాందినీ చౌక్లో అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఊరేగింపుపై బాంబు విసిరినందుకు 8th May 1915 ఉరితీయబడిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? ఓకే, మనకి ఇక్కడ లార్డ్ హార్డింగ్ ఊరేగింపు పైన బాంబు విసిరారంట. సో దానికి సంబంధించి విసిరినందుకు గాను తను ఉరిదీయడం అనేది జరిగింది. అవి ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, మాస్టర్ అమీర్ చంద్. 4వ బౌద్ధ మండలిని నిర్వహించడంలో సహాయపడిన మరియు మండలిలో మహాయాన బౌద్ధ సిద్ధాంతంపై సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రముఖ వ్యక్తి పేరు తెలపండి. 4వ బౌద్ధ మండలిని నిర్వహించడంలోనూ సహాయపడినాడంట మరియు మండలిలో మహాయాన బౌద్ధ సిద్ధాంతంపై సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రముఖ వ్యక్తి ఎవరు కింది వానిలో? ఆప్షన్స్, అశ్వఘోషుడు. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే అశ్వఘోష అని ఉంది, తెలుగులో అయితే అశ్వఘోషుడు.
నెక్స్ట్ 1764లో కింది వాటిలో ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారత రాష్ట్రాల్లో రెసిడెన్స్లు అంటే నివాసితులను నియమించింది? ఏ యుద్ధం తర్వాత? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. 1764లో ఏ యుద్ధం తర్వాత, ఓకే, కింది వాటిలో ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాష్ట్రాల్లో రెసిడెన్షియల్స్ని నియమించింది? ఆప్షన్ 3 అండి, బాక్సర్ యుద్ధం అండి. బాక్సర్ యుద్ధం తర్వాత. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది పంట చేతికొచ్చినప్పుడు జరుపుకునే పండుగ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన పండుగ? ప్రతి సంవత్సరం జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఇదంతా తెలిసిందే కదండి, సంక్రాంతి. ఆప్షన్ 3 సంక్రాంతి. 2021-22 ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్లో, ఇది కరెంట్ అఫైర్ బిట్ చూసుకోండి, 4వ స్థానాన్ని సాధించిందంట. మరియు డాష్లోని పథకాల లబ్ధిదారులందరికీ ప్రత్యేక నగదు బదిలీ ఎలక్ట్రానిక్గా చేయబడుతుంది. మనకు ఇక్కడ చూసుకున్నాం కదా జగన్ గారికి సంబంధించి నవరత్నాలు అనమాట. మనకి ఇక్కడ అయితే సూపర్ 6, ఓకేనా, ఇప్పుడు రీసెంట్గా అయితే అది 2022 కాబట్టి అప్పుడు కరెంట్ అఫైర్స్, ఇప్పుడు సూపర్ 6 చూసుకోండి, పథకాలు లోతుగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 12, 2002న విడుదల చేసినటువంటి అధికార డేటా ప్రకారం భారతదేశం యొక్క డాష్ జూలై 2022లో 2.4% పెరిగిందంట. ఏం పెరిగింది అనేది, భారతదేశం యొక్క వ్యవసాయ ఉత్పాదన, పారిశ్రామిక ఉత్పాదన, ఆర్థిక వ్యవస్థ, ఆహార ఉత్పాదన. ఇది కూడా 2022 అన్నారు. సో కరెంట్ అఫైర్ బిట్, పారిశ్రామిక ఉత్పాదన అనేది జూలై 2022లో 2.4% పెరిగిందంట. భారతదేశంలో లోతైన గుహలలో ఒకటిగా పేరు పొందినటువంటి బొర్రా గుహలండి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో తూర్పు కనుమల శ్రేణిలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి? ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్టు, టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ప్లస్ ఇది బొర్రా గుహలు అనేటివి అకార్డింగ్ టు మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఇచ్చారు. ఇది ఏమో న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం రైటేనండి, అల్లూరి సీతారామరాజు జిల్లా న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం రైట్, ఇదేమో రైటే ఇచ్చారు. నెక్స్ట్, స్మార్ట్ గవ్ని లోటస్ ప్లాట్ఫామ్ ఆధారంగా, స్మార్ట్ గవ్ అనకూడదు, స్మార్ట్ గవర్నమెంట్ అనే అనొచ్చు. స్మార్ట్ గవర్నమెంట్ని లోటస్ ప్లాట్ఫామ్ ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద అప్లికేషన్గా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి 150 మానవ సంవత్సరాల ప్రోగ్రామింగ్ కృషితో ఉత్పత్తిని డాష్ అభివృద్ధి చేశారు. మీరు ఎక్కువ గమనించినట్టయితే ఎక్కువ కరెంట్ అఫైర్ అడిగాడంటే కన్నా వాడు ఏపీకి సంబంధించి అడుగుతున్నారు చూసుకోండి. అంటే స్పెసిఫిక్గా ఏపీవి మెయిన్గా చూసుకుంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, త్వరలో మీకు ఏపీకి సంబంధించి కూడా ఎవ్రీ మంత్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు చెప్తాము. ఓకేనా, ఓకే, యూట్యూబ్లో ఫ్రీగానే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2001 నుంచి 150 మానవ సంవత్సరాల ప్రోగ్రామింగ్ కృషితో ఉత్పత్తిని డాష్ అభివృద్ధి చేశారంట. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండి అభివృద్ధి చేసింది. ఏ కంపెనీ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వ్యవసాయ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇంధనాన్ని సృష్టించే వినూత్న సాంకేతికత కోసం అక్టోబర్ 2001లో తాను చేసిన పర్యావరణ కృషికి గాను ఎర్త్ షాట్ ప్రైజ్ని గెలుచుకున్న భారతీయుని పేరు తెలపండి. ఇది కూడా కరెంట్ అఫైర్, వ్యవసాయం పర్యావరణానికి సంబంధించి కరెంట్ అఫైర్లో ఏమైనా అవార్డ్స్ ఉంటాయి కదా అవి చూసుకోవచ్చు, వీటికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్. ఎర్త్ షాట్ ప్రైజ్ అంట ఎవరు గెలుచుకున్నారు? విద్యుత్ మోహన్, ఢిల్లీకి చెందినటువంటి పారిశ్రామికవేత్త అండి విద్యుత్ మోహన్. ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన 19 శీలింధ్రాల జాబితా అయినట్టి డాష్ శీలింధ్రాన్ని హైలైట్ చేస్తూ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదికను ప్రచురించింది. ఏ శీలింధ్రాన్ని బేస్ చేసుకుంది? మెయిన్ ప్రాధాన్యత వ్యాధికారకాలు. ఇది మనకు ప్రయారిటీ ప్యాథోజన్స్ అండి, ప్రాధాన్యత వ్యాధికారకాలు. ఓకేనా, ఈ మామూలుగా దీన్ని ఏమంటామంటే FPPL అని చెప్తారండి. ఓకే, ఫంగల్ ప్రియారిటీ ప్యాథోజన్స్ లిస్ట్ అనే శీర్షికతోనే మనకు ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక పేరు కూడా అడుగుతారు, ఈ నివేదికతోనే సమర్పించడం జరిగిందండి. మెయిన్ ఏది దేనివల్ల అని చెప్పారంటే ప్రాధాన్యత వ్యాధికారకాలు. ఈ శీలింధ్రాన్ని హైలైట్ చేస్తూ నివేదిక అనేది మనకు ప్రచురించడం జరిగింది. నివేదిక కూడా పేరు ఏం పెట్టారంటే ఆ శీర్షిక పేరు FPPL అని పెట్టారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వేదవతి నది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. మరియు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని డాష్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హగరి. వేదవతి నదిని హగరి అని కూడా పిలుస్తారంట మన ఏపీలో కొన్ని ప్రాంతాల్లో. ఇంపార్టెంట్ చూసుకోవాలి.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2022 నవంబర్ 24 కాబట్టి ఆ కరెంట్ అఫైర్ బిట్ విడుదల చేసినటువంటి ఫలితాల ఆధారంగా 2022-23 జూలై సెప్టెంబర్ కాలంలో వరుసగా 5వ త్రైమాసికంలో భారతదేశ పట్టణ నిరుద్యోగంలో డ్రాప్అవుట్స్ శాతం ఎంత? ఇక్కడ మనకు ఒకటి గమనించండి, ఈ ఎగ్జామ్ అయితే ఎప్పుడు జరిగింది? డిసెంబర్లో జరిగింది మనకి ఇక్కడ, ఓకేనా. ఎక్కువ ఏమడిగాడు? నవంబర్వే ఎక్కువ అడుగుతున్నాడు చూడండి, నవంబర్ 2022 ఎక్కువ అడుగుతున్నాడు, ఓకేనా. ఒకసారి గమనించుకోవాలి, కరెంట్ అఫైర్ అడిగేది కూడా ఏపీ స్పెసిఫిక్గా అడుగుతున్నాడు, నవంబర్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏపీ స్పెసిఫిక్ మొత్తం చూసుకోవాలి, నవంబర్ నెలలో కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే కన్నా అవి కూడా చూసుకోవాలి. 28th క్వశ్చన్ కాడ ఆగాం కదా, సో చూద్దాము. ఇలాగా ఎక్కువ నెంబర్స్ అడుగుతున్నారు, చూద్దామండి. డ్రాప్అవుట్స్, ఈ భారతదేశ పట్టణ నిరుద్యోగంలో డ్రాప్అవుట్స్ శాతం ఎంత? 7.2 అండి, 7.2. ఇది నవంబర్ విడుదల చేసిందంటే ఫలితాల ఆధారంగా మనకు 2022-23 సంవత్సరానికి కాను జూలై నుంచి సెప్టెంబర్ కాలంలో 5వ త్రైమాసికంలో భారతదేశ పట్టణ నిరుద్యోగంలో డ్రాప్అవుట్ శాతం ఎంత అని చెప్పి జూలై సెప్టెంబర్, ఓకేనా. అంటే 6 months, ఒక 6 months ముందు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ సరిపోతుందండి మన కరెంట్ అఫైర్స్. మెయిన్ 6 months చూసుకోవాలి కరెంట్ అఫైర్స్, తర్వాత మీకు 1 year ఇవ్వచ్చు ప్రిఫరెన్స్. 7.2%. క్రింది వాణిలో హర్యానాకు చెందిన సాంప్రదాయ నృత్య రూపం మరియు ఒక సాధువు జ్ఞాపకార్థం జరిపే ఊరేగింపులో ప్రదర్శించబడే నృత్యం ఏది? ఇది మనకు హర్యానాకు చెందినటువంటి సాంప్రదాయ నృత్య రూపం అంట, మరియు ఒక సాధువు యొక్క జ్ఞాపకార్థము ఇది మనకు ఊరేగింపులో చేయడం అనేది జరుగుతుందంట. గుగ్గా, ఓకే, గుగ్గా. అక్టోబర్ 2002లో, ఇది కూడా చూడండి, అక్టోబర్ ఇచ్చారు, ఎగ్జామ్ ఏమో మనకి డిసెంబర్ జరిగింది, ఓకే. సో 6 months ఎక్కువ అడుగుతున్నారు. ఏపీలో టీచింగ్ లెర్నింగ్ యాప్, ఓకేనా, గ్రీవెన్స్ రిడ్రెసల్ యాప్, ఇంటర్న్షిప్ యాప్ మరియు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యాప్ అనే 4 యాప్స్లను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్: డాక్టర్ పోలా భాస్కర్ గారు ప్రారంభించారు. కింది వాటిలో అరకు లోయ వంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలోని గిరిజన తెగలు ప్రదర్శించే నృత్య రూపకం ఏది? ఇది తెలిసిందే, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండేదే, తింసా నృత్యం అండి. అరకు లోయలో ఉండేటువంటి గిరిజన తెగలు మనకి ఇక్కడ ప్రదర్శించేటువంటి నృత్యం తింసా. ఆంధ్రప్రదేశ్ వాతావరణం సాధారణంగా వేడిగా మరియు తేమగా ఉంటుంది. రాష్ట్ర వాతావరణాన్ని నిర్ణయించడంలో డాష్ ఋతుపవనాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టే, నైరుతి ఋతుపవనాలు. ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ బిట్లు ఒక 5 వచ్చాయి, చూసుకోవాలి. 3rd to 10th వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ బిట్లలో 5 వచ్చాయి. జనవరి 9, 2020న సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి పిల్లలను పాఠశాలకు పంపినందుకు ప్రతి తల్లికి అందబడేలా ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పథకం గురించి ముందు ఒకటి వచ్చింది, ప్రధాన సంబంధించి అంటే సెంట్రల్. ఇది కూడా మనకు ఇంకొక పథకం గురించి ఇంకో ప్రశ్న ఇచ్చారండి, అమ్మఒడి పథకము. అంటే ఇది నవరత్నాల్లో అప్పుడు జగన్ ఉన్నాడు కాబట్టి నవరత్నాల గురించి అడిగారు. ఇప్పుడైతే మనకు అమ్మఒడి అని ఇవ్వడు అనమాట, తల్లికి వందనం ఇస్తాడు, ఓకే. ఇక్కడ మనకి చంద్రబాబు సంబంధించి ఇస్తారు, సూపర్ 6. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క టర్ఫ్ 2022 మరియు ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్లో మాజీ క్రికెటర్ డాష్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో 2022 నవంబర్ 27న సత్కరించారు. ఇది కూడా మనకు ఆల్రెడీ అచీవ్మెంట్స్, ఇలా మనకు ఇయర్స్, మ్యాన్ ఆఫ్ ద ఇయర్స్, ఉమెన్ ఆఫ్ ద ఇయర్స్ అనేటివి ఈ కరెంట్ అఫైర్ డిఎస్సిలో కూడా వచ్చాయి, చూసుకోవాలి కంపల్సరీ. సర్కార్ తల్వార్, ఇదైతే 2022 కరెంట్ అఫైర్ అడిగారు, మనకైతే ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు, చూసుకోవాలి. సర్కార్ తల్వార్ దానికి సంబంధించి జూలై 2022లో ఏ భారతీయ షూటర్ చాంగ్వాన్లో జరిగిన ISSF షూటింగ్ ప్రపంచ కప్లో 50 meters రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఇది కూడా మనకు జూలై 2022 అన్నారు. అంటే కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ సంబంధించి చూసుకోవాలి. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ అండి. మనకేమి ఈ క్వశ్చన్ అడగరు, మనకు రీసెంట్గా అడుగుతారు, ఓకేనా. ప్రభుత్వం నవంబర్ 2022లో ఆధార్ నిబంధనలు సవరించింది. దీని ప్రకారం నమోదు తేదీ నుండి డాష్ సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ హోల్డర్స్లు సపోర్టింగ్ డాక్యుమెంట్స్లను కనీసం ఒకసారైనా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల కంటే 10 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలండి. సో ఇది నవంబర్, ఇది కూడా చూడండి, ఆల్మోస్ట్ మనకు జూలై ఇచ్చారు, నవంబర్ ఇచ్చారు, ఓకే. అక్టోబర్ ముందు చూసాం, అంటే మినిమం 6 months కరెక్ట్గా చదువుకోవాలన్నమాట కరెంట్ అఫైర్.
2019లో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ డాష్ సహకారంతో స్కిల్స్ బిల్డ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది కూడా ఒక రకంగా 2019 అన్నారు కాబట్టి సో ఇది కూడా కరెంట్ అఫైర్ కిందగా చూసుకోవచ్చు వాళ్ళకి. ఐబిఎం అండి. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2022 జూన్లో క్రింది వాటిలో ఏ యాప్ను ప్రారంభించారు? యాప్ పేరు అంటే ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసెస్లో అవినీతిని అరికట్టేందుకు ఇది తేవడం జరిగింది. ఏసీబీ 14400. నెక్స్ట్ క్వశ్చన్, 1946లో దాదాపు 300 మంది వ్యక్తులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు అయ్యారు మరియు వారు భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి తదుపరి డాష్ సంవత్సరాల పాటు కాలానుగుణంగా సమావేశం అయ్యారు. ఓకే, ఎన్ని సంవత్సరాల పాటు అండి రాజ్యాంగ పరిషత్ సభ్యులు? 300 మంది. ఇది మనకు టెక్స్ట్ బుక్ బిట్. ఓకేనా, హిస్టరీ. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి వాళ్ళు 3 సంవత్సరాల పాటు అండి, దాదాపు 3 సంవత్సరాల పాటు వాళ్ళు సమావేశాలు అవ్వడం జరిగింది. ఇవే రాజ్యాంగ సభ సమావేశాలు. మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చూసుకున్నాము, హిస్టరీలో ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సంవత్సరాలండి. 29th అక్టోబర్ 2022, ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్. 15వ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు దాని కాంట్రాక్ట్ మహిళా క్రికెటర్ కోసం డాష్ని అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆప్షన్స్: దేన్ని అమలు చేయడానికి? మహిళా క్రికెట్ల కోసము, కాంట్రాక్ట్ మహిళా క్రికెటర్ల కోసము నిష్పక్షపాత చెల్లింపు పాలసీ, ఏ న్యూ పే ఈక్విటీ పాలసీ అనే దాన్ని వీళ్ళు అమలు చేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఇది 40 క్వశ్చన్స్ అండి. ఇంతవరకు మీకు ఏంటంటే జనరల్ నాలెడ్జ్. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ సంబంధించి అన్ని పోస్టులకి సేమే. ఓకేనా, సో చూసుకోండి. ఇదైతే మనకు జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది మనకు ప్రీవియస్ బిట్స్ చూసుకున్నట్టయితే, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడంటే ఎక్కువగా మనకు 6 months కరెంట్ అఫైర్. ఓకేనా, అది చదువుకోవాలి. ఏపీ స్పెసిఫిక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. నెక్స్ట్ పథకాలు, సెంట్రల్ కానీ ఏపీ కానీ 2 సూపర్ 6 సెంట్రల్ సంబంధించి పథకాలు చూసుకోవాలి. ప్లస్ ఈ 6 months కరెంట్ అఫైర్స్లో కూడా స్పోర్ట్స్ ఎక్కువగా అడిగారు మరియు సూచీలు, ర్యాంకింగ్లు ఎక్కువగా అడిగారు. నెక్స్ట్ పర్సంటేజెస్, ఎకానమీ సంబంధించినటువంటి పర్సంటేజెస్ అడిగారు. అంటే మనకి ఇక్కడ గణాంకాల ప్రకారం ఇంత శాతం ఉండాలి, పేదరిక శాతం ఎక్కడ లేదు రాష్ట్రం అన్నారు కదా. సో ఆ విధంగా మనకు గణాంకాలు చూసుకోవాలన్నమాట, సూచికలు లేదంటే గణాంకాలు చూసుకోవాలి. ఇది మనకు సంబంధించి మెయిన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్ అయితే కనుక మీకు మొత్తం జనవరి నుంచి 1 year 2024 పెట్టున్నాము. 2025 కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్ అవుతున్నాయి. సో చూడండి, సార్ అయితే కనుక చాలా బాగా చెప్తారు. సో మీకు ఎనఫ్ అనమాట. ఇవి విన్నా కూడా మీకు కరెంట్ అఫైర్ అన్ని ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు అంతా బిట్లంతా కరెంట్ అఫైర్ నుంచే ఎక్కువ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆ 40లో ఒక 30 క్వశ్చన్స్ దాకా మీకు కరెంట్ అఫైర్ నుంచే వచ్చాయి. సో చూసుకోండి. ఓన్లీ మీకు 499 రూపీసే ఉంది. అంతా మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీ అండి, మంచిగా చెప్పించున్నారు. క్లాసెస్ కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ పర్చేజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.